హాయ్ ఎవ్రీవన్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో ఇది పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. అది చూడని వాళ్ళు అది చూడండి. దాని కంటిన్యూషన్ వీడియో అనేది ఈ వీడియోస్ మీకు రేపు జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అలాగే ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా కూడా పర్యావరణం మరియు పర్యావరణ సమస్యలు అనే టాపిక్ ఉందండి. గ్రూప్ 1 ఎగ్జామ్కి ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఎన్విరాన్మెంట్ అండ్ ఇష్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ ఉపయోగపడే వీడియో అండి. ఇది కంపల్సరీ చూడండి. పార్ట్ 1 కంటిన్యూషన్ ఇది. పార్ట్ 1లో వాయు కాలుష్యంలో కొంత పార్ట్ కంప్లీట్ అయిందండి. ఈ వీడియోలో వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యాన్ని, దాని నివారణ, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఇటీవల రిపోర్ట్లు ఏమన్నా ఉన్నాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోతో మనం జల కాలుష్యం వరకు ఈ వీడియోలో కంప్లీట్ చేసేస్తానండి. మిగతా పాటు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ముందుగా పాలిసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సో ముందు అసలు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వివిధ వాయు కాలుష్య పదార్థాలు, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి, సో వాతావరణంలో అవి చేరడం వల్ల మనకి కలిగే ఇబ్బందులు ఏంటి అనేది ముందుగా చూద్దాం. పాలిసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఇవి వాతావరణంలో చేరడం వల్ల ఏం జరుగుతుందో చూద్దామండి. పాలిసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్ను PAHలు అంటారు. ఇవి కార్బన్ మరియు హైడ్రోజన్తో రూపొందించబడిన ఫ్లాట్ రింగ్ ఆకారపు అణువులు. సో మనకి ఇవి ఇలా ఉంటాయి అన్నమాట అండి, రింగుల రూపంలో. అంటే ఈ బెంజిన్ వలయాల రూపంలో మనకి ఇలా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. నాఫ్థలిన్, యాంథ్రసిన్ అలా పిలుస్తాం కదండి వీటిని. సో ఇవి ఎక్కడి నుంచి వెలువడతాయంటే శిలాజ ఇంధనాలు అసంపూర్ణ దహనం చెందడం వల్ల ఇవి వాతావరణంలోకి వస్తూ ఉంటాయి. ఈ పాలిసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు పర్యావరణంలో ముఖ్యంగా గాలిలో సర్వసాధారణంగా కనిపించే కాలుష్య కారకాలు. వీటిలో అనేక సమ్మేళనాలు ఉన్నాయి. అవి అత్యంత శక్తివంతమైన కార్సినోజన్లు. సో కొన్ని సమ్మేళనాలు ఉంటాయంటండి. ఎగ్జాంపుల్ బెంజోఫైరిన్. సో ఇటువంటివి కనుక వాతావరణంలోకి చేరితే అవి మనకి క్యాన్సర్కి కారణమవుతాయి. సో ఇవి అత్యంత శక్తివంతమైన కార్సినోజన్లుగా పనిచేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి ఈ పాలిసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు వాతావరణం లేకుండా మనం చూసుకోవాలి. ఇవి ఉంటే క్యాన్సర్కి దారితీస్తాయి అన్నమాట అండి. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్. దానికంటే ముందు ఇంకొక చిన్న అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నగరాల్లో గాలి కాలుష్యానికి ముఖ్య కారణం ఏంటి అనే ఒక క్వశ్చన్ నేను చూశానండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమలు కూడా మనకి ఆప్షన్లో ఉంది. పరిశ్రమలు ఎప్పుడైతే ఆప్షన్లో ఉందో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏంటంటే రవాణా రంగమేనండి. నగరాల్లో గాలి కాలుష్యం ముఖ్య కారణం రవాణా రంగం, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ కనుక వాతావరణంలో ఎక్కువగా ఉంటే మనకు వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. ఇది ముఖ్యంగా థర్మల్ పవర్ స్టేషన్స్, అంటే బొగ్గును ఉపయోగించి కరెంటును ఉత్పత్తి స్టేషన్ నుంచి బొగ్గుని మండించడం ద్వారా ఇది వాతావరణంలోకి వెలువడుతుంది. అలాగే నూనె శుద్ధి కర్మాగారాలు మరియు లోహాల ప్రగలనం. సో లోహాలను మనకి ముడి పదార్థాల నుంచి తీసే పద్ధతుల్లో ప్రగలనం ఒకటండి. ఈ లోహాల ప్రగలనం నుండి ఇది వాతావరణంలోకి చేరుతుంది. సో తెలుగు ఇబ్బంది అర్థం కాదు అని కొంతమంది చెప్పడం వల్ల కింద ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి మ్యాటర్ ఇచ్చానండి. సో అది చదువుకోవచ్చు. నేను తెలుగు ఇంగ్లీష్ రెండు చదివితే మనకి వీడియోస్ చాలా టైం తీసుకుంటుందండి. సో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాల్సిన మ్యాటర్ కింద ఇంగ్లీష్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఆమ్ల వర్షానికి కారణమవుతుంది. సో ఇది ఆమ్ల వర్షాలకు కారణంలో వన్ ఆఫ్ ది మెయిన్ గ్యాస్ అనమాట సల్ఫర్ డయాక్సైడ్. తాజ్మహల్ యొక్క రంగు కోల్పోవడానికి కారణమైన వాయువు సల్ఫర్ డయాక్సైడ్. దీని కాలుష్యం వల్ల కళ్ళు మండడం మరియు రెస్పిరేటరీ డిజార్డర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ వాయువు వాతావరణంలో ఉండడం వల్ల లోహాలు త్వరగా క్షయం చెందుతాయి, అంటే లోహాలు త్వరగా పాడవుతాయి. ఇనుము లాంటివి తుప్పు పట్టేస్తాయి త్వరగా. మిగతా లోహాలు రంగుని కోల్పోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. లండన్ పొగమంచు దీనివల్ల ఏర్పడింది. సో లండన్లో 1951 ఆ ప్రాంతంలో భయంకరమైన పొగమంచు ఏర్పడిందని మనం పార్ట్ 1 వీడియోలో చూసామండి. సో దానికి కారణమైన వాయువు ఏంటంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనమాట. నెక్స్ట్ ప్రపంచంలో సల్ఫర్ డయాక్సైడ్ విడుదల చేస్తున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. లైకెన్స్ అనే మొక్కలు సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యాన్ని గుర్తిస్తాయి అన్నమాట. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యానికి సూచికలుగా పనిచేసే మొక్కలు ఏంటంటే లైకెన్స్. వీటి నుంచే మనకి లిట్మస్ పేపర్స్ తయారు చేస్తారు. ఓకే, ఆ లైకెన్స్ అనే మొక్కలు సల్ఫర్ డయాక్సైడ్కి న్యాచురల్ ఇండికేటర్స్గా పనిచేస్తాయి. సో నెక్స్ట్ అండి నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు. ఇవి వాతావరణంలోకి చేరడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. ఇది పెట్రోల్, డీజిల్ మరియు బొగ్గు ఇలాంటి శిలాజ ఇంధనాల దహనం వల్ల ఇవి విడుదలవుతాయి. రద్దీగా ఉండే ప్రయాణ స్థలాల్లో, జనంతో కిక్కిరిసి ఉండే ప్రదేశాల్లోనూ ఈ నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క గాఢతలు ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రాఫిక్స్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా వీటి గాఢత ఉంటుంది. అందువల్ల మనకి కళ్ళు ఎర్రబారడం, చికాకు ఇటువంటివన్నీ
కనిపించి కళ్ళు మసగ్గా కూడా కనపడతాయంటండి. సో చిరాకు కలిగించే కళ్ళ యొక్క ఎరుపు మరియు మసకతనానికి నైట్రోజన్ ఆక్సైడ్లే కారణాలుగా ఉంటాయి. అదేవిధంగా వస్త్రాలు నారలకు, అంటే వస్త్రాలు అంటే ఫైబర్స్ ఫ్యాబ్రిక్స్, సో ఫైబర్స్కి ఫ్యాబ్రిక్స్కి అలాగే లోహాలకు నైట్రోజన్ డయాక్సైడ్ హానికరంగా ఉంటుంది. సో వాటిని పాడు చేస్తుంది అనమాట. చీరల యొక్క రంగులు కోల్పోతాయి. సో పట్టు చీరలు లాంటివి ఈ పొల్యూషన్ ఉన్న వాతావరణంలో అవి కట్టుకుని తిరగడం వల్ల అవి తమ మెరుపుని రంగుని కోల్పోతూ ఉంటాయి అన్నమాట అండి. సో ఈ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ వల్ల ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫోటోకెమికల్ స్మాగ్ గురించి, లండన్ స్మాగ్ గురించి మన పార్ట్ 1 వీడియోలో ఉంది, చూడండి. ఇది కూడా ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది. సో సల్ఫర్ ఆక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకి ముఖ్య కారణం అనమాట అండి. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో చేరడం వల్ల మనకి వచ్చే నష్టాలు ఏంటి అంటే, మోటార్ వాహనాల నుంచి వెలువడే పొగనందు కార్బన్ మోనాక్సైడ్ అధిక శాతంలో ఉంటుంది. కార్బన్ ఇంధనాలు అనగా బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు అసంపూర్ణంగా దహనం చెందడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఒక చాలా ప్రమాదకరమైన విషవాయువు. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి మనకి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. సాధారణంగా హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని సరఫరా చేస్తుందండి రక్తం ద్వారా. సో ఎప్పుడైతే ఇది కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారిందో ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. తద్వారా మనిషి మరణానికి అది దారితీస్తుంది. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ యొక్క కాలుష్యంలో ఎక్కువసేపు కనుక మనం ఉంటే మనం మరణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ జీవుల శ్వాసక్రియ, శిలాజ ఇంధనాలైన బొగ్గు మరియు పెట్రోలియం ఉపయోగించడం వల్ల ఈ వాయువు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ్గొట్టాల నుంచి మరియు విమానాల వల్ల కూడా ఈ వాయువు ఎక్కువగా వెలువడుతుంది. సో దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్లో వచ్చే మెయిన్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ అండి. భూమి వాతావరణం బాగా పెరిగిపోయి సముద్ర మట్టాలు, మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు అవి పెరిగిపోతున్నాయి. సో ఈ ప్రభావం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోవడం వల్ల సముద్ర దీవులు మరియు లోతట్టు ప్రాంతాలు సముద్రాల్లో మునిగిపోతున్నాయి. ఈ వాయు శాతం పెరగడం వల్ల హరిత గృహ ప్రభావం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కలుగుతుంది. నెక్స్ట్ వాతావరణంలో ఓజోన్ ఎక్కువగా ఉండడం వల్ల, పై పొరల్లో ఓజోన్ మనకి రక్షణ కవచంగా పనిచేస్తున్నప్పటికీ కింది పొరల్లో ఏదైతే వాహనాలు, పరిశ్రమల ద్వారా విడుదలైన ఓజోన్ భూమిపై మాత్రం కాలుష్యకారకంగా పనిచేస్తూ అత్యంత విషపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓజోన్ వల్ల మనకి చర్మం దురదలు, కళ్ళు మండడం, కంటి నుండి నీరు కారడం, జలుబు, న్యూమోనియా కారడం లక్షణాలతో పాటు జలుబు, న్యూమోనియా గలవారిలో నిరోధకతను తగ్గిస్తుంది. అదేవిధంగా లుకేమియా అంటే క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది. కంటిలో కెటరాక్టు, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్కి కూడా ఇది కారణమవుతుంది. సో అది ఓజోన్ వల్ల వచ్చే నష్టాలండి. పట్టణ ప్రాంతాల్లో ఈ ఓజోన్ వల్ల స్మాగ్ అనేది ఏర్పడుతుంది. సో స్మాగ్ అంటే తెలుసు కదా మీకు, పొగమంచు, ఎదుటి వాహనాలు కనపడినంత పొగమంచు మనకి శీతాకాలంలో కనపడుతూ ఉంటుంది. సో దాన్ని స్మాగ్ అంటారు. నెక్స్ట్ PM 2.5, PM 10 ఈ పార్టికులేట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, ఇవి చాలా సూక్ష్మమైన రేణువులు కాబట్టి ఊపిరితిత్తుల్ని ఇవి నాశనం చేసేస్తాయి. నెక్స్ట్ అమోనియా వల్ల, పరిశ్రమల నుంచి వెలువడే అమోనియా వల్ల మానవుడి గొంతులో బొబ్బలు ఎక్కుతాయి. సో గొంతులో మనకి గొంతు వాస్తుంది అనమాట, గొంతు లోపల భాగాలు వాసిపోస్తాయి వాయడం వల్ల. అలాగే మళ్ళీ కంటి అందు మంటలు కూడా ఇది కలగజేస్తుంది. వాతావరణంలో అమోనియా శాతం పెరిగితే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ నెమ్మదిస్తుంది. సో కిరణజన్య సంయోగక్రియ మీద ప్రభావం చూపిస్తుంది అంటే మొక్కలకి ఇది. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలో చేరడం వల్ల మనకి ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అది క్లోరోఫ్లోరో కార్బన్ వల్ల వచ్చే నష్టాలు. వాయు కాలుష్య నియంత్రణ. సో ఎలా నియంత్రిస్తాము ఈ వాయు కాలుష్యాన్ని అంటే చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో వాహనాలకి కెటలైటిక్ కన్వర్టర్స్ అనేవి వాడడం ద్వారా నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ని నియంత్రించవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. కెటలైటిక్ కన్వర్టర్స్ వాడడం ద్వారా ఏ విషవాయువుని మనం ఆపగలుగుతాం, ఏ కాలుష్యకారకాన్ని నియంత్రిస్తామని అడుగుతాడండి. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ని నియంత్రిస్తారు. నెక్స్ట్ స్క్రబ్బింగ్ అనే పద్ధతి ఉంది. స్క్రబ్బింగ్ అనే ప్రక్రియ ద్వారా మనం సల్ఫర్ డయాక్సైడ్తో పాటు ఈ పార్టికులేట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించవచ్చు. స్క్రబ్బింగ్ అంటే ఏమీ కాదండి, ఈ వాయు రూపంలో ఉన్న వాటిని ద్రవాల్లో కానీ ఘన పదార్థాల్లో కానీ వాటి మీద ఆగిపోయేలా చేస్తారనమాట. వాటికి అతుక్కుపోతాయి ఇవి పీల్చుకుంటాయి అనమాట. ఈ ద్రవ పదార్థాలు, ఈ ఘన పదార్థాలు ఈ వాయు పదార్థంలో ఉన్న వాటిని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా మనం వాటిని నియంత్రిస్తారు. దాన్ని స్క్రబ్బింగ్ అంటారు. సో స్క్రబ్బింగ్ అనే పద్ధతి దేనికి సంబంధించింది అని అడుగుతాడు. వాయు కాలుష్య నియంత్రణ పద్ధతుల్లో ఒక పద్ధతి అండి. నెక్స్ట్ బ్యాగ్ హౌస్ ఫిల్టర్స్ అనేవి కూడా ఉన్నాయి.
సో ఇది కూడా వాయు కాలుష్య నియంత్రణలో ఒక ముఖ్యమైన పరికరం. పరిశ్రమల నుంచి వెలువడే కలుషితమైన గాలిని, పొగను పెద్ద పెద్ద వస్త్ర సంచులు గల వాటి గుండా పంపిస్తారు. ఈ సంచుల్లోంచి వెళ్తున్నప్పుడు ఏవైతే ఈ ధూళి, బొగ్గు కణాలు, ఏవైతే ఈ పార్టికులేట్ మ్యాటర్స్ ఉంటాయో చిన్న చిన్న కణాలు, అవి అక్కడే ఆగిపోతాయి. పరిశుభ్రమైన గాలి మాత్రం ఈ సంచుల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి ఈ బ్యాగ్ హౌస్ ఫిల్టర్స్ ద్వారా ఈ చిన్న చిన్న పార్టికులేట్ మ్యాటర్స్ని నివారించవచ్చు. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, వీటి ద్వారా కూడా మనకి ఏం చేస్తారంటే పరిశ్రమల నుంచి వచ్చే వెలువడే పొగ, అలాగే సూక్ష్మ ధూళి కణాలు ఏవైతే పార్టికులేట్ మ్యాటర్స్ ఉంటాయో వాటిని తొలగిస్తారు. దీన్ని కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సో ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. స్క్రబ్బింగ్, ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, బ్యాగ్ హౌస్ ఫిల్టర్స్. నెక్స్ట్ స్టార్టింగ్లో ఇంకొకటి కెటలైటిక్ కన్వర్టర్స్. ఇవన్నీ కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉపయోగించే వివిధ పద్ధతులు. అవి కాకుండా న్యాచురల్గా లెడ్ ఫ్రీ పెట్రోల్ వాడడం, దానివల్ల లెడ్ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. అలాగే ఏసీలు, రిఫ్రిజిరేటర్స్లో ఇంతకుముందు క్లోరోఫ్లోరో కార్బన్స్ వాడేవారు. వాటికి బదులు ప్రస్తుతం అమోనియా వాయువును వాడడం ద్వారా ఓజోన్ పొరను రక్షించగలుగుతున్నాం. పెట్రోల్, డీజిల్కు బదులు బయో డీజిల్, బయో ఇథనాలు, అలాగే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి అనే దాన్ని వాడడం ద్వారా కూడా మనం పొల్యూషన్ని అరికట్టడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి కాకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది కూడా చూద్దామండి. వాయు కాలుష్య నియంత్రణకి ప్రభుత్వ చర్యలు ఏంటి? వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ది ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కూడా వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. సో సెంట్రల్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1974లో ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 24 జనవరి 1976లో ఏర్పాటు చేయబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇది ఏర్పాటైంది. నెక్స్ట్ జాతీయ పరిసర వాయు నాణ్యత ప్రమాణాలు 12 ప్రమాణాలను ఈ 12 ప్రమాణాలు వాటికి ఉండాల్సిన స్టాండర్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. వీటి గురించి ఫస్ట్ వీడియోలో ఉంది, చూడండి. అలాగే నేషనల్ 2020 నుండి దేశవ్యాప్తంగా మనం BS6 భారత్ స్టేజ్ 6 వాహన ఉద్గార నిబంధనలను అమలు చేస్తున్నాం. సో అంటే అత్యంత తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే యంత్రాలను, ఇంజన్స్ను రూపొందించారు. దాన్ని BS6 అంటారు. సో ఎప్పటి నుంచి అమలు అవుతుందంటే 2020 నుంచి మనం BS6ని అమలు చేస్తున్నాం. ఓకేనండి. సో ఇవన్నీ మనకి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోగ్రామ్స్లో కొన్ని. అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రభుత్వం తీసుకున్న ఒక చొరవే. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి జాతీయ వ్యూహంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 10, 2019లో ప్రారంభించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండి. 2015 ఆధార సంవత్సరంగా తీసుకుని, సో గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నామంటే 2015ని. 2024 నాటికి ఈ పార్టికులేట్ మ్యాటర్ స్థాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని 20 నుంచి 30% తగ్గించాలనేది లక్ష్యంగా ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ లక్ష్యాన్ని ఇటీవల సవరించి 2026 నాటికి వాటిని 40% తగ్గించాలని చెప్పి ఇటీవల సవరణ కూడా చేయడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నాన్ అటైన్మెంట్ నగరాలను చేర్చారు. సో స్టార్టింగ్లో 102 నాన్ అటైన్మెంట్ నగరాలు అంటే ఏవైతే మనకి ఈ స్థాయిలు ఉంటాయో, మనకి ఎదర 12 ప్రమాణాలను ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ 12 ముఖ్య కాలుష్య కారకాలను ఇవి మానిటర్ చేస్తాయని, వాటిని చేరుకోలేని నగరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే నాన్ అటైన్మెంట్ నగరాలు అంటాం. అటువంటివి 102ని గుర్తించి వాటిని చేర్చారు. ప్రస్తుతం ఈ నాన్ అటైన్మెంట్ నగరాల సంఖ్య 132కి పెంచారు. గుర్తుపెట్టుకోండి. అది కూడా అత్యధిక ప్రాంతాలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ నాన్ అటైన్మెంట్ నగరాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్ ప్రాణ అనే పోర్టల్ ఒకటి ప్రారంభించారు. ఈ ప్రాణ అనే పోర్టల్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది అనమాట అండి. ప్రాణ ఫుల్ ఫామ్ ఏంటి అంటే పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. ఈ నాన్ అటైన్మెంట్ సిటీస్లో ఎప్పటికప్పుడు ఈ ఎయిర్ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉందనేదాన్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ
ఈ నాన్ అటైన్మెంట్ నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణ పోర్టల్ని ప్రారంభించింది. సో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. సో నాన్ అటైన్మెంట్ నగరాలు అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద 5 ఏళ్ల కాలంలో జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన నగరాలు. సో ఏవైతే మనం 12 ప్రమాణాలు చెప్పుకున్నామో వాటిని అందుకోవడంలో ఈ విఫలమైన నగరాలను నాన్ అటైన్మెంట్ నగరాలు కింద చేరుస్తారనమాట. 5 ఏళ్ళు టైం ఇస్తారు. 5 ఏళ్ళలో కూడా చేరుకోకపోతే దాన్ని నాన్ అటైన్మెంట్ నగరంగా ఇస్తారు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. సో ఇదేంటి అంటే మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. గాలి కాలుష్యాన్ని, ముఖ్యంగా ఇంటి లోపల వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. PMUY పథకం ద్వారా ప్రభుత్వం కుటుంబాలకు ఉచితంగా LPG కనెక్షన్ ఇస్తుంది. LPG చాలా శుభ్రంగా మండుతుంది కాబట్టి ఎటువంటి పొగ రాదు. పార్టికులేట్ మ్యాటర్స్ 2.5 కణాలను విడుదల చేయదు. ఇంట్లో వాడే పొగ బయట మన కట్టెల ద్వారా, పిడకల ద్వారా, వీటి ద్వారా చేసే వంటల్లో మనకి బోల్డంత కాలుష్యం విడుదలవుతుందండి. వాటిని నియంత్రించడం కోసం ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కృషి చేస్తూ ఉంటుంది. అది కాకుండా మరికొన్ని సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ సఫార్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ సఫార్ గురించి ఫస్ట్ వీడియోలో ఉంది చూడండి. నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొచ్చారు. అలాగే పరివేష్. ఈ పరివేష్ అంటే ప్రోయాక్టివ్ అండ్ రెస్పాన్స్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్టివ్ అండ్ విర్చువస్ ఎన్విరాన్మెంటల్ సింగిల్ విండో హబ్ అండి. ఇది పర్యావరణం సంబంధించి సింగిల్ విండో హబ్ అంటే ఇది అనుమతులు ఇస్తుంది అనమాట. పరివేష్ అనేది ఎవరైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, ఏదన్నా కన్స్ట్రక్షన్స్ జరగాలన్నా దానికి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనుమతులు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడి సింగిల్ విండో హబ్ పరివేష్. ప్రోయాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్టివ్ అండ్ విర్చువస్ ఎన్విరాన్మెంటల్ సింగిల్ విండో హబ్. నెక్స్ట్ యాక్సిలేటరల్ ల్యాబ్. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP భారతదేశంలో తన యాక్సిలరేటరీ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో ప్రారంభించబడింది. సో ఎవరు ఏర్పాటు చేశారో గుర్తుపెట్టుకోండి, UNDP వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందులో భాగంగా అంటే భారత్ ప్రభుత్వం యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశం ఎదుర్కొంటున్న వాయు కాలుష్యం, స్థిరమైన నీటి నిర్వహణ మరియు వాతావరణ మార్పులకు తట్టుకోగల జీవనోపాధి వంటి అత్యంత క్లిష్టమైన సమస్యలు ఆవిష్కరణల ద్వారా పరిష్కరిస్తుంది. సో వీటి మీద ఆవిష్కరణలకు కృషి చేస్తుంది అనమాట అండి. కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేయడం, ఎలా మనం వాయు కాలుష్యాన్ని, ఎలా నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు, వీటి మీద ఈ ల్యాబ్లో పరిశోధనలు చేసి కొత్త కొత్త ఆవిష్కరణలను కనుగొనడం జరుగుతుంది. ఇది UNDP, ఖతర్ మరియు జర్మనీల సంయుక్త చొరవ. ఈ మూడు కలిపి దీన్ని ఏర్పాటు చేశాయి. భారతదేశంలోని ఈ ల్యాబ్ ప్రపంచంలోని 78 దేశాల్లో విస్తరించి ఉన్న 60 ప్రపంచ ప్రయోగశాల నెట్వర్క్లు ఇదొక భాగం అంటండి. సో ఎవరు ఏర్పాటు చేశారు అంటే UNDP ప్లస్ ఖతర్ అండ్ జర్మనీ ప్రభుత్వాలు దీన్ని ఏర్పాటు చేశాయి. దీని పేరు యాక్సిలరేటరీ ల్యాబ్. నెక్స్ట్ స్మాగ్ టవర్స్ అనేవి కూడా ఈ వాయు కాలుష్య నియంత్రణకి ఏర్పాటు చేయడం జరిగిందండి. స్మాగ్ టవర్స్ అనేది ప్రాథమికంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడానికి రూపొందించబడిన ఒక భారీ ఎయిర్ ప్యూరిఫైయర్స్. చైనాలోని జియాన్ నగరంలో ప్రపంచంలోని అతిపెద్ద స్మాగ్ టవర్స్ ఏర్పాటు చేశారు. దాని స్ఫూర్తితో ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఇటువంటి పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో దీనిలో భాగంగా ప్రైవేట్ కంపెనీల నుండి నిధులు మరియు IIT బాంబే సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీనిని న్యూఢిల్లీలో ఆగస్టు 2021లో కన్నాట్ అనే ప్లేస్లో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆ ప్రాంతంలోని ఘనరూప రేణువుల్లో 50% తగ్గనున్నాయని అంచనా వేశారు. వీటి నిర్మాణంలో కార్బన్ నానో ఫైబర్స్ను ఉపయోగిస్తారు. సో స్మాగ్ టవర్స్ సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గ్రీన్ క్రాకర్స్ అనే వాటిని కూడా తీసుకొచ్చారు. హరిత టపాసులు అనేవి CSIR వారి యొక్క NEERI నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలిపి దీన్ని ఈ టపాసులు, ఈ దీపావళికి కాల్చే టపాసులు లాంటి వాటిని రూపొందించారండి. 2017లో సుప్రీంకోర్టు సాంప్రదాయ టపాసులను నిషేధించిన తర్వాత వీటిని తీసుకొచ్చారు. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఇవి పార్టికులేట్ మ్యాటర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలను దీపావళి టైంలో విపరీతంగా పెరిగిపోతాయండి. వీటిని కనీసం 30% ఇవి గ్రీన్ క్రాకర్స్ తగ్గిస్తాయి. ఢిల్లీ NCR
అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అండి ఎన్సీఆర్ అంటే. ఈ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది, వాటిని అమ్మడానికి అనుమతించింది. సో అవి గ్రీన్ క్రాకర్స్. దీపావళి టైంలో వచ్చే విపరీతమైన కాలుష్యాన్ని నియంత్రించడానికి వీటిని వాడతారు. సో రీసెంట్ రిపోర్ట్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ మీద ఇటీవల వచ్చిన రిపోర్ట్స్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2025 వెరీ రీసెంట్ అండి, అక్టోబర్లోనే, ఈ నెలలోనే రిలీజ్ అయింది. మీకు ఇది అందిస్తున్నాం. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2025. ఈ రిపోర్ట్ను యునైటెడ్ స్టేట్స్కి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనే సంస్థలు దీన్ని విడుదల చేశాయి. ఇది చెప్పింది ఏంటంటే 2023లో వాయు కాలుష్యంగా సుమారు 20 లక్షల మరణాలు సంభవించాయని, సుమారు 2 మిలియన్ మరణాలు సంభవించాయని, ఇది 2000 సంవత్సరం నుండి 43% పెరుగుదల కనిపించిందని, ఇది ప్రపంచ మరణాల్లో దీని వాటా 52% ఉంది. మొత్తం మరణాల్లో, ప్రపంచ మరణాల్లో ఈ వాయు కాలుష్య మరణాల వాటా సుమారు 52% ఉందని చెప్పి ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్టు చెప్పిందండి. ఓజోన్ కాలుష్యానికి అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో కూడా ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. 75% జనాభా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితులకు మించి PM 2.5 కాలుష్యానికి గురవుతున్నారు అని చెప్పి కూడా మనకి ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకంలోని కుటుంబాలన్నీ పూర్తిగా LPG వాడకానికి గనక మారితే ఏటా 150,000 కంటే ఎక్కువ మరణాలు నివారించవచ్చని మోడలింగ్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. సో అందరూ కూడా ఈ గ్యాస్ సిలిండర్స్ వాడడం ద్వారా ఏటా 150,000 మరణాలను తగ్గించవచ్చని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. అది స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ అండి. నెక్స్ట్ వాయు నాణ్యత నివేదిక 2024. నెక్స్ట్ వాయు నాణ్యత నివేదిక 2024 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అండి. ఇక్కడ మీకు చిన్న అనుమానం రావచ్చు, ఇవన్నీ ప్రపంచానివా లేదా భారతదేశానికి సంబంధించినవా అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవేనండి. ఈ మరణాలన్నీ భారతదేశంలో సంభవించినవే. సో ఆ డౌట్ వస్తుందండి మీకు. సో అందువల్ల ఒకసారి పర్చ్ చేసి నేను క్లారిటీ కోసం ఒకసారి చూశాను. సో ఇవన్నీ భారతదేశానికి సంబంధించినవే. ప్రపంచ కాలుష్యంలో ప్రపంచంగా మరణించే వాళ్ళు భారతదేశంలో మరణిస్తున్న వాళ్ళ వాటా వాయు కాలుష్యం వల్ల అది 52% ఉందండి. సో ఇక్కడ ఉన్నవన్నీ ఈ డేటా అంతా భారతదేశానికి సంబంధించింది. నెక్స్ట్ వాయు నాణ్యత నివేదిక 2024 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఆల్రెడీ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్తున్నానండి, ఒకసారి చూసేద్దాం. ఈ నివేదికను స్విస్ కంపెనీ IQAir విడుదల చేసింది. 2024లో ప్రపంచంలో అత్యంత కలుషిత దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ కొనసాగుతుంది. ఇక్కడ PM 2.5 యొక్క గాఢత 91.6గా నమోదైంది. ప్రపంచంలో 10 అత్యంత కాలుష్య నగరాల్లో 6 భారతదేశంలోనే ఉన్నాయి. అలాగే టాప్ 20 నగరాల్లో అత్యంత కాలుష్య నగరాల్లో 20లో 13 మనవే. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా రాజధాని కానిదిగా అస్సాం మేఘాలయ సరిహద్దుల్లోని బైర్నిహాత్ నిలిచింది. ఇక్కడ PM 2.5 యొక్క గాఢత 128.2 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్గా నమోదైంది. భారతదేశంలో సగటు PM 2.5 స్థాయి 2023లో 54.4గా ఉండగా 2024లో అది 50.6కు తగ్గింది. సో ఈ సగటు స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన సురక్షిత పరిమితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే కేవలం 5 ఉండాలని చెప్పిందండి, మనకి ఇంకా 50 ఉంది. కాబట్టి సుమారు 10 రెట్లు ఎక్కువ కాలుష్యంలో మనం బతుకుతున్నాం. భారతీయ నగరాల్లో 35% నగరాలు WHO పరిమితిని మించిపోయాయి. ఉత్తర భారతదేశంలో పంట వ్యర్థాలు కాల్చడం వల్ల PM 2.5 స్థాయిలు 60% వరకు పెరిగాయనేది నివేదిక చెప్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ నివేదిక ఏం చెప్తుందంటే మొత్తం 5వ స్థానంలో మన భారతదేశం ఉంది కాబట్టి మిగతా 5 దేశాలు ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాద్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కాంగో, తర్వాత భారతదేశం ఉంది. ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగం కలుషితమైన గాలినే పీలుస్తున్నారని, కేవలం 12 దేశాలు ప్రాంతాలు మాత్రమే WHO నిర్దేశించిన పరిమితుల కంటే తక్కువ PM 2.5 గాఢతను కలిగి ఉన్నాయని చెప్పి నివేదిక చెప్తుంది. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025. ఇది కూడా ఇటీవలే రిలీజ్ అయిన రిపోర్ట్ అండి. గాలి నాణ్యత జీవిత సూచిక AQLI అనేది ఈ రేణువుల వాయు కాలుష్యం, ఈ పార్టికులేట్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రజల ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది
ఈ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ చెప్తుందండి. దీనిని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ మరియు మైకేల్ గ్రీన్స్టోన్ వారి ఆ సంస్థలు అభివృద్ధి చేశాయి. వాయు కాలుష్యం భారతదేశం యొక్క అత్యంత తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా ఉద్భవించిందని, ఇది దేశ సగటు ఆయుర్దాయాన్ని 3.5 సంవత్సరాలు తగ్గిస్తుందని చెప్పి ఈ నివేదిక చెప్పిందండి. వాయు కాలుష్యం వల్ల భారతదేశంలో ఆయుష్ ఎంత తగ్గిపోతుందంటే 3.5 సంవత్సరాలు తగ్గుతుందంటండి. భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజలందరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సురక్షిత పరిమితికి మించిన కాలుష్య స్థాయిలో ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం అందరూ, ఏ ఒక్కరూ మనం మంచి ఆరోగ్యంగా ఉన్న వాయు పరిసరాల్లో నివసించట్లేదంటండి. మొత్తం భారతదేశంలోని 1.4 బిలియన్ ప్రజలందరూ కూడా WHO సురక్షిత పరిమితి కంటే మించిన కాలుష్య స్థాయిలోనే బతుకుతున్నారని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. ఉత్తర ప్రాంతం ప్రపంచంలో అత్యంత కలుషిత ప్రాంతంగా పేర్కొంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ అయితే అత్యంత దారుణంగా ప్రభావితం అవుతుందని, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు 8.2 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోతున్నారని, దక్షిణాసియా అనేది ప్రపంచంలో అత్యంత కలుషిత ప్రాంతంగా పేర్కోవడం జరిగింది. సో ఇది మనకి ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025, ఇది ఇటీవల నివేదికలండి ఇవన్నీ. చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2024 పిల్లల వాతావరణ ప్రమాద సూచిక. దీన్ని యునిసెఫ్ వాళ్ళు రిలీజ్ చేశారు. యునిసెఫ్ ది స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్ 2024 నివేదిక ప్రకారం పిల్లల వాతావరణ ప్రమాద సూచికలో 163 దేశాల్లో భారతదేశం 26వ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని పిల్లలు తీవ్రమైన వాతావరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక హైలైట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు బిలియన్ పిల్లలు వాతావరణ ప్రమాదాలను గురవుతుండగా వారిలో భారతీయ పిల్లలే ఎక్కువగా అధికంగా ప్రభావితం అవుతున్నారని ఈ నివేదిక చెప్పింది. 2040 నాటికి భారతదేశంలో 34 మిలియన్లు అంటే 3.4 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన నదీ వరదల బారిన పడవచ్చని, 2070 నాటికి తీర ప్రాంత వరదలు 18 మిలియన్ అంటే 1.8 కోట్ల మందిని ప్రభావితం చేయవచ్చని చెప్పి ఈ నివేదికలు పేర్కొంటుంది. నెక్స్ట్, నైట్రోజన్ ఎమిషన్ హాట్స్పాట్లు అండి. డౌన్ టు ఎర్త్ అనే సంస్థ నివేదించిన డౌన్ టు ఎర్త్ నివేదించిన గ్రీన్ పీస్ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని 50 అతిపెద్ద నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గార హాట్స్పాట్లో భారతదేశంలో 3 ఉన్నాయని చెప్పి ఈ నివేదిక తెలుపుతుందండి. నైట్రోజన్ డయాక్సైడ్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో భారతదేశంలో 3 ఉన్నాయంట. ప్రపంచం 50 ఉంటే అందులో 3 మన దగ్గరే ఉన్నాయంట. అందులో ఆ 3 ఏంటంటే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఒకటి, ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర మరియు మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి, ఈ రెండింటిని కలిపి ఒకే హాట్స్పాట్గా పరిగణించారు. నెక్స్ట్, ఒడిస్సాలోని తాల్చేర్ అంగుల్ అనే ప్రాంతం నైట్రోజన్ డయాక్సైడ్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్ ఒక ప్రమాదకరమైన కాలుష్య కారకం. ఇది PM 2.5 మరియు ఓజోన్ రెండూ ఏర్పడడానికి దోహదం చేస్తుందంటే అత్యంత ప్రమాదకరమైన వాయు కాలుష్య రూపాలను ఏర్పాటు చేయడంలో ఈ నైట్రోజన్ డయాక్సైడ్ ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇక్కడ ఈ పాయింట్ అక్కడదే, ఇది గ్రీన్ క్రాకర్స్లో పాయింట్ పొరపాటున ఇక్కడ రావడం జరిగింది, ఏమనుకోవద్దు. సాధారణంగా గ్రీన్ క్రాకర్స్లో బేరియం నైట్రేట్ వాడతారు, ఇప్పుడు దాన్ని పొటాషియం నైట్రేట్తో భర్తీ చేస్తారనే పాయింట్, అక్కడ రావాల్సిన పాయింట్ ఇక్కడ టైప్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ అండి. భారతదేశం నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి స్వచ్ఛమైన గాలి కోసం తీసుకున్న చర్యల ఆధారంగా రాష్ట్రాలకు వివిధ ర్యాంకులు ఇవ్వడం అనే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. దాన్నే స్వచ్ఛ వాయు సర్వేక్షణ అంటారు. దీనిని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమంలో ఒక భాగం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగం అండి. ఇది తెలుగులో అలా వచ్చింది, అది జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం అని. ఈ సర్వేక్షణ కోసం నగరాలు వాటి జనాభా ఆధారంగా 3 విభాగాలుగా విభజించారు. కేటగిరీ 1 అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు. కేటగిరీ 2 అంటే 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉన్న నగరాలు. కేటగిరీ 3 అంటే 3 లక్షల కంటే తక్కువ ఉన్న జనాభాలు ఉన్న నగరాలని ఇలా 3 కేటగిరీగా విభజించి ఎవరైతే మంచి చర్యలు తీసుకుంటున్నారో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి వాళ్ళకి ఉత్తమమైన ర్యాంకులు, అవార్డులు ఇవ్వడం జరిగింది. కేటగిరీ 1లో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న జనాభాలో మొదటి స్థానంలో ఇండోర్ నిలిచిందండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది.
నెక్స్ట్ 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మొదటి స్థానంలో నిలిచింది స్వచ్ఛ వాయు సర్వేక్షణలో. కేటగిరీ 3 3 లక్షల లోపు జనాభాలో మొదటి ర్యాంకు దేవాస్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్ నుంచి నిలిచింది. ప్రపంచ బ్యాంక్ మరియు ఇతర సంస్థల నివేదికల ప్రకారం వాయు కాలుష్యం వల్ల భారతదేశం ప్రతి సంవత్సరం తన జీడిపిలో 5% నుండి 8% వరకు నష్టపోతుందని ఒక అంచనా. 2017లో భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా 12.4 లక్షల అకాల మరణాలు సంభవించాయని ల్యాన్సెట్ నివేదిక తెలిపింది. నీతి ఆయోగ్ తరచుగా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎంత జీడిపి నష్టపోతున్నామని ప్రపంచ బ్యాంక్ సంస్థ తెలిపింది. అలాగే నీతి ఆయోగ్ తరచుగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో అది మనకి ఈ వాయు కాలుష్యానికి సంబంధించి పూర్తి వివరాలండి. మీకు ఇది ఎస్ఐ రైటింగ్లో కూడా మీకు చాలా మ్యాటర్ అందిస్తుంది. మీకు ఎస్ఐ రైటింగ్లో పర్యావరణ సమస్యల మీద ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో మీకు ఎస్ఐ రైటింగ్ ఉంది కాబట్టి అక్కడికి సంబంధించి మీకు చాలా మ్యాటర్ మేము ఇక్కడ అందించే దాంట్లో మీకు దొరుకుతుంది. మీరు చదువుకుని శుభ్రంగా రాసుకోవచ్చండి ఇదంతా. నెక్స్ట్ నీటి కాలుష్యం, దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి, వీడియో ఆల్రెడీ అరగంట మించింది. సో నీటి కాలుష్యాన్ని నేను ఇంకొక వీడియోలో మీకు అందిస్తాను. నెక్స్ట్ ఇమీడియట్గా మీకు ఇంకొక వీడియో చేస్తానండి. అంటే ఎక్కువ అయితే అది నాకు అప్లోడ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది, ఏమీ అనుకోవద్దు. ఎక్కువ వీడియోలు చేస్తున్నానని కొంచెం సహకరించండి దానికి. ఓకేనండి, నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, సెపరేట్ వీడియో వచ్చేసి నీటి కాలుష్యానికి సంబంధించి. థ్యాంక్ యూ.